my channel. I hope everyone doing great. ఈరోజు వీడియో వచ్చేసి Insta360 X5 ది అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ అయితే చేశాను. ప్యాకింగ్ అయితే మాత్రం మొత్తం తప్పడి అయిపోయి వచ్చింది. లెట్స్ అన్బాక్స్. ప్రోడక్ట్ అయితే సేఫ్ ఉంది అండ్ లోపల అయితే బిల్లింగ్ అదైతే ఉంది. ఇదిగో Insta360 X5 8K 360 యాక్షన్ కెమెరా అన్నమాట ఇది. సో ఫస్ట్ అయితే మనం ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి ఇచ్చారు అనేది మీకు చూపిస్తాను. ఇలాగా అన్బాక్స్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ కవర్ సౌండ్స్ ఇవన్నీ మంచి ASMR సౌండ్స్ లాగా భలే సౌండ్స్ అయితే వస్తాయి రికార్డ్ చేసినప్పుడు ఎస్పెషల్లీ. ప్రోడక్ట్స్ ఏదైనా కొత్త ప్రోడక్ట్ అన్బాక్స్ చేస్తున్నప్పుడు దాని దగ్గర నుంచి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ప్రోడక్ట్ ప్యాకింగ్ వచ్చి చాలా ప్రీమియం ఉంది అండ్ ఇట్లా టచ్ చేస్తుంటే చాలా స్మూత్గా ఉంది ఇక్కడ ఇదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి Insta360 X5 8K 360 యాక్షన్ కెమెరా అయితే రాసింది. అండ్ ఇక్కడ కూడా చూడండి Insta360 థింక్ బోల్డ్ అని అయితే ఇక్కడ రాశారు. ఈ కెమెరాలో మనకి ఏమేమి వస్తున్నాయి అనేవి ఇక్కడ అన్నీ మెన్షన్ చేసుకుంటూ వచ్చారనమాట. రెఫరెన్స్ చూసుకోండి, క్లియర్గా అన్నీ ఇచ్చారు ఇక్కడ ఏమేమి లోపల అవైలబుల్ ఉన్నాయి అనేది. ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, ఏమి ఇచ్చారు చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ మూమెంట్ ఎనీ యాంగిల్ నో లిమిట్స్ అని అయితే రాసింది. ప్రోడక్ట్ లోపల అయితే ఇలా ఉంది. నేను తీసుకున్నది అయితే ఓన్లీ కెమెరా ఒకటి తీసుకున్నాను. దీనికి సంబంధించిన సెల్ఫీ స్టిక్ కానీ లెన్స్ పైన కవర్స్ కానీ దీనికి సంబంధించిన హోల్ బండిల్ అయితే నేను ఇంకా తీసుకోలేదు. అండ్ ఫస్ట్ అయితే బాక్స్ లోపల ఏమేమి ఇచ్చారు మనకి అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి కెమెరా అయితే ఉంది. కెమెరా అయితే కొంచెం లైట్ వెయిట్, అంటే మరీ వెయిటింగ్ కాదు, మీడియం, అంటే కంపారిటివ్లీ గోప్రోతో చూసుకుంటే కొంచెం లిటిల్ బిట్ వెయిట్ ఉంది. గోప్రోని 2 గోప్రోస్ కలిపితే ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఉంది ఇదైతే. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది. చిన్నగా హాఫ్ ఉంది, నా చేతిలో హాఫ్ ఉంది కెమెరా అయితే. అండ్ ఇంకా దీంట్లో ఏమి ఇచ్చారు చూద్దాం. దీని లోపల అయితే చిన్న బుక్లెట్ అయితే ఇచ్చారు కెమెరా సంబంధించి. అండ్ దీంట్లోనే వారంటీ కార్డ్ కూడా మళ్ళీ మనకి కార్డ్ కింద ఇస్తారు కదా, ఆ కార్డ్ కూడా దీని లోపలే ఉంది వారంటీ సంబంధించింది. తర్వాత చూపిస్తాను మీకు. బ్యాగ్ టైప్లో ఒకటి ఉంది, మేబీ కెమెరా పెట్టుకుంటాను అనుకుంటా. ఇక కెమెరా పెట్టుకుంటాను బ్యాగ్ అనమాట. దీని లోపలే ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంది. అండ్ లెన్స్ క్లీన్ చేసుకుంటాకి, స్క్రీన్ క్లీన్ చేసుకుంటాకి ఒక క్లాత్ అయితే ఇచ్చారు Insta360 వాళ్ళే. ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉందో ఇది చాలా స్పీడ్ ఛార్జింగ్ కేబుల్ అనమాట. మనకి 20 మినిట్స్లోనే 80% ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ప్రీవియస్ వర్షన్ ఏదైతే ఉన్నాయో X4 X3 ఏదైతే ఉన్నాయో అవి కొంచెం స్లోగా ఎక్కుతాయి ఛార్జింగ్. సో ఈ ఛార్జింగ్ కేబుల్లో స్పెషాలిటీ ఇదనమాట. ఈ లోపల వచ్చేసి మనకి బుక్లెట్ లాగా ఇచ్చారు.
గైడ్ లైన్స్, సేఫ్టీ గైడ్ లైన్స్, ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది కెమెరాకి సంబంధించి. అండ్ ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట. దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని దీంట్లో ఉంటాయి అనమాట. Insta360 థింక్ బోల్డ్ అని చెప్పి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. మనం కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకోవచ్చు. అండ్ ఇది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే. దీని వెనకాల ఉన్నదనమాట. మనకి స్పీకర్స్ క్లీన్ చేసుకుంటా కూడా సపరేట్గా సమ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు వీటిల్లో. మనం ఎప్పుడైనా మోటో బ్లాగింగ్ చేసినప్పుడు ఆర్ ఎల్స్ బయటకి వెళ్ళి బ్లాగ్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఇక్కడ స్పీకర్ అయితే ఉంటుంది కదా. సో ఈ స్పీకర్ దగ్గర కూడా డస్ట్ వెళ్తే కనుక క్లీన్ చేసుకుంటాకి క్లీనింగ్ స్టిక్కర్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇవైతే 4 అయితే ఇచ్చారు. మనం 4 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అదనమాట. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఇచ్చిన అయితే ఇది. కెమెరా అయితే ఫస్ట్ అయితే ఆన్ చేద్దాం. అండ్ ఆన్ చేసి చూపిస్తాం. అండ్ కెమెరా వచ్చేసి ఇది ఎలా ఉంది, ఇది ఫ్రంట్ యాంగిల్, ఇది బ్యాక్ యాంగిల్ అనమాట. ఇటు వచ్చేసి ఫ్రంట్ రికార్డ్ అవుతుంది అనమాట, ఇటు వచ్చేసి బ్యాక్ సైడ్ రికార్డ్ అవుతుంది. దీనికి ఛార్జింగ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ వస్తుంది అనమాట. జస్ట్ మీరు ఇట్లా దీన్ని కిందకి ఇట్లా లాగితే ఇట్లా ఓపెన్ చేస్తే మనకి పోర్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ. అండ్ దీని ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి C2C అనమాట. ఇక్కడ ఇన్సర్ట్ చేసి అడాప్టర్కి ఇన్సర్ట్ చేసుకుంటే ఛార్జింగ్ ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది అనమాట. అండ్ 20 minutesలో 80% ఆఫ్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. దీనికి బ్యాటరీ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ 2 buttons కనిపిస్తున్నాయి చూసారా. ఈ 2 buttonsని ప్రెస్ చేస్తే ఎట్ ఏ టైం బ్యాటరీ బయటకు అయితే వస్తుంది. బ్యాటరీ అనమాట. అండ్ ఇక్కడే మనకి SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. దీని లోపలే కిందనే ఉంటుంది, కనిపిస్తుందా. మన SD కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే కనుక ఇది బ్యాటరీ ఓపెన్ చేసి ఇక్కడే SD కార్డ్ ఇన్సర్ట్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ బ్యాటరీ ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తే ఫిట్ అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ ఈ కెమెరాలో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి అంటే Insta360 X5లో ఫస్ట్లీ చెప్పుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ ఈజ్ లో లైట్ మోడ్. అంటే నైట్ మోడ్లో మనం వీడియోస్ రికార్డ్ చేయాలనుకున్నప్పుడు Insta360 X5లో మాత్రం చాలా బాగా క్వాలిటీ అయితే వస్తుంది రికార్డ్ చేస్తున్నప్పుడు వీడియో. నేను చాలా వీడియోస్ అయితే చూసాను, చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఈవెన్ నేను గోప్రోలో రికార్డ్ చేసినప్పుడు, నేను గోప్రో హీరో 12లో కూడా నా దగ్గర ఉంది. దాంట్లో నైట్ మోడ్లో రికార్డ్ చేసినప్పుడు కూడా నాకు అంత క్వాలిటీ అనిపించలేదు, అంత లైటింగ్ రాలేదు. బట్ దీంట్లో మాత్రం చాలా క్వాలిటీ, చాలా లైటింగ్, మంచి లైటింగ్ వస్తుంది నైట్ మోడ్లో కూడా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ లెన్స్ ఉన్నాయి కదా, ఈ లెన్స్ ఏదైతే ఉన్నాయో ఈ లెన్స్ వచ్చేసి మనకి రిమూవబుల్ లెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోటో వ్లాగ్ అవి చేస్తున్నప్పుడు కానీ ఆర్ ఎల్ స్టోన్స్ కానీ ఏమైనా తగిలినప్పుడు డ్యామేజ్ అయితే, లెన్స్ ఏమైనా డ్యామేజ్ అయితే మనం ఓన్గా ఇది తీసేసి మనకి ఆన్లైన్లో లెన్స్ దొరికితే ఆ లెన్స్ని మనం రిప్లేస్ అయితే చేసేసుకోవచ్చు మన ఓన్గా. యూజువల్లీ X4 వర్షన్ వరకు ఏదైతే ఉన్నాయో అవి లెన్స్ ఏమైనా పాడైతే అవి కంపెనీకి మనం తీసుకెళ్ళిస్తే వాళ్ళు ఒక 1 month తర్వాత మనకి వాటిని రిప్లేస్మెంట్ చేసి మనకి రిటర్న్ ఇస్తారు. సో అది లేకుండా మనం ఓన్గా ఒకవేళ ఈవెంట్ డ్యామేజ్ అయితే కనుక మనం ఓన్గా ఇవి రిమూవ్ చేసుకుని మనం రిప్లేస్ చేసుకోవచ్చు అన్న ఇదైతే బాగా నచ్చింది నాకు. బట్ ఈ లెన్స్ కూడా అంత ఈజీగా బ్రేక్ అవ్వని కూడా చెప్పారు. పాయింట్ 3 వచ్చేసి నాయిస్ రిడక్షన్ అనమాట. వైల్ డూయింగ్ వ్లాగ్స్ అండ్ ఆల్ మనకి కొంచెం నాయిస్ కానీ లేదంటే కనుక కొంచెం డిస్టర్బెన్సెస్ లేదంటే ఈ ఎయిర్ సౌండ్ అదంతా ఎక్కువ వస్తుంటుంది కదా. సో అవేం లేకుండా దీంట్లో నాయిస్ రిడక్షన్ అయితే ఇచ్చారు, అదొకటి బాగా నచ్చింది. అండ్ నెంబర్ 4 వచ్చేసి మనకి వేరే కెమెరాస్ ఏమైనా సరే ఇక్కడ బటన్స్ ఎలా అయితే వస్తాయో ఆ బటన్ నొక్కితే వీడియో రికార్డ్ అయింది, బటన్ నొక్కితే వీడియో స్టాప్ అయింది. బట్ ఈ కెమెరా ఎలా ఏంటి అంటే బ్లూటూత్ ఉంటుంది కదా, బ్లూటూత్ మనం కనెక్ట్ చేసుకుని వీడియో రికార్డ్ అన్నప్పుడు వీడియో రికార్డ్ అయ్యింది, స్టాప్ రికార్డింగ్ అంటే కనుక స్టాప్ రికార్డింగ్ అవుతుంది. సో ఈ ఫ్యూచర్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. కెమెరా వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అనమాట. 15 meters వరకు మనం వెళ్ళొచ్చు. ప్రీవియస్ X4 వరకు అయితే కనుక 10 meters వరకే మనకి అది ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పవర్ ఆన్ బటన్ అనమాట. జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకి కెమెరా అయితే ఆన్ అవుతుంది. మనకి ఇక్కడ సిగ్నల్ కింద ఇక్కడైతే వస్తాయి లైట్స్, అయితే పవర్ ఆన్ అయిందని అయితే మనకి ఇండికేషన్ అయితే చేస్తాయి.
నేను ఇంకా ఇన్స్టాలేషన్ చేయలేదు కదా, సో జస్ట్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నా, దీని తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటా. అండ్ దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 3 hours డ్యూరేషన్ ఉంటుంది. ప్రీవియస్ X4 వరకు అయితే కనుక 1 hour 30 minutes వరకు అయితే ఉంటుంది డ్యూరేషన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇది ఆటో రికార్డ్ కూడా ఉంటుంది. అప్పుడు మనం 10 minutes కంటిన్యూగా ఒక వీడియో రికార్డ్ చేయాలనుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ 10 minutes రికార్డ్ అవుతానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ 10 minutesలో ఒకవేళ దీంట్లో మెమరీ కంప్లీట్ అయిపోతే కనుక ప్రీవియస్ వీడియో ఏదైతే ఉంటాయో ఆ క్లిప్స్ని ఇది ఆటో డిలీట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అండ్ మెయిన్లీ దీంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే Insta360 యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మనం రికార్డ్ చేసిన వీడియోస్ ఏదైతే ఉంటాయో ఇంపోర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ వీడియోస్ అన్నీ కొలాజ్ చేసి అది ఒక వీడియో కింద మనకి మొత్తం చేసి పెడుతుంది అనమాట. సో ఆ ఫ్యూచర్ ఒకటి నాకు చాలా కూల్గా అనిపించింది. అండ్ ఈ కెమెరా ప్రైస్ వచ్చేసి నాకు 55,000 రూపీస్ అయితే పడింది. అండ్ ఈ మౌంట్స్ కానీ SD కార్డ్స్ కానీ సెల్ఫీ స్టిక్స్ కానీ ఇవన్నీ మనం ఎక్స్టర్నల్గా కొనుక్కోవాలి. కెమెరా రివ్యూ కావాలంటే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఎందుకంటే కొంచెం రఫ్ సర్ఫేస్లో వెళ్తున్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా వర్క్ అవుతుంది, కెమెరా క్వాలిటీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది, అండ్ నైట్ మోడ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది మొత్తం బ్రీఫ్గా చేసి అయితే పెడతాను. దిస్ ఈస్ ద అన్బాక్సింగ్ వీడియో అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.